నెక్స్ట్ ఆజ్ కి బాత్. ఓ బీసీ అన్నలారా అక్కలారా ఇక్కడైనా మేల్కొంటారా? బీసీ కులగణన కుంటు పడక ముందుకే గలమెత్తి గర్జిద్దాం. బీసీ రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం. అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోహం అంటారా? అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం. బీసీలు ఓట్లు అప్పుడే యాదికొచ్చే మరే మనుషులైనా బీసీలలో మేధావులకు కొదవలేదు, కానీ కులగణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు. మన మౌనం మన బీసీల మనుగడనే దెబ్బతీయక ముందే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుందాం. ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపిన మనం ఎందుకు వెనుకడుగు వేస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పచ్చ నోట్ల కట్టలు అగ్రవర్ణాల అధికార బలం మన నోటికి తాళం వేస్తుందా అనే అనుమానం తలెత్తుతుంది. గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీలకు అడగలు కూడా అన్యాయమే కదా. బీసీల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కండి. యాచించడం మానుకొని శాసించే స్థాయికి వెళ్దాం పదండి అంటూ రమేష్ గోల్డ్ రాసిండు. సో ఇది ఏదైతే రాసిండో అక్షరాల బీసీలది అట్లనే ఉంటది. బీసీలు కొట్లాడే ఏమంటారంటే ఆ కొట్లాడే గుణాన్ని మర్చిపోయారు. రాజకీయ నాయకుల చుట్టూ ఉండి జెండాలు మోయాలి, వాళ్ళ పల్లకీలు మోయాలి. వాడు ఇట్లా ఏంటంటే కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసి ఎవరి మీద మొరుగుమంటే పోయి మొరగాలి. బీసీలు ఇట్లా 100% ముమ్మాటికి ఇది కావాలంటే ఆలోచించారు. జనాభాలో 56% ఉన్నోళ్లకు ఎందుకు రాజ్యాధికారం దక్కదని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే బీసీలలో ఐక్యమత్యం లేదు. బీసీలలో ఉన్న ఈ 150 కులాలలో ఎవరైనా ముందుకు పోతే మిగతా 149 కులాలలో కాలు పట్టి కింది పూస్తారు. గిట్లుంటారు ఎవరన్నా. ఇట్లా ఉండుడికే పేర్లు ఏదైతే బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఉందో అది మనం వెంట పెట్టుకొని మన నీడ లెక్క మనం వెంట పెట్టుకొని తిరుగుతున్నాం. ఒక్కసారి ఆలోచించుది. అవును, ఏదో ఒక బీసీ నాయకుడు ఎదుగుతుంది అనుకో, మన బీసీ అనుకోని సపోర్ట్ చేయదు. మన అట్లా ఎందుకు అగ్ర కులస్తులు ఎందుకు అనుకోరు? ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతి కులానికి ఒక లెక్క 56% ఉన్నోళ్ళు ఒక 50 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే బలం ఎట్లుంటది బీసీలో ఒకసారి ఆలోచించుర్రి. ఇది కాదు నాయకునికి జై కొట్టాలి, నాయకుడు ఒక ఇంత మందు దాయిపిచ్చి తినిపిస్తే వాడు ఏది చెప్తే ఆ పని చేయాలి. గిదా బీసీల పని? ఎందుకు మన ఇంట్లో తిండి లేదా? మీరు తాగాలనుకుంటే తాగలేరా? ఎవడన్నా తినిపిస్తేనే తాగుతారా? ఇది బీసీల తత్వం. ఇది 100% నేను ఒక సాటి బీసీగా చెప్తున్నా. బీసీలలో ఐక్యమత్యమో ఉండదు. నెక్స్ట్, ఎమ్మెల్యేలు గెలవాలి. 33 జిల్లాల్లో 30 మంది గెలిచేలా కృషి చేయాలి. రాష్ట్ర బీసీ సాధకారిక సంఘం అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ బీసీ సాధకారిక సంఘం ఆధ్వర్యంలో 133 కులాల ప్రతినిధులతో సమావేశం. బీసీల కోసం పనిచేయడానికి ఎల్లవెల్లా సిద్ధంగా ఉంటా ఏకతాటిపైకి వచ్చి కమిటీలో ఏర్పాటు చేయాలి. సో ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళ కాన్సెప్ట్ మంచిగా ఉంది. ఇక్కడ 133 కులాల ప్రతినిధులతో సమావేశం చేసిరంట. సరే, ఒక్కొక్క కులానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కులంలో ఒక 10 లక్షలు ఉంటారుగా, అందాజు చెప్తున్నా నేను. ఒక 10 లక్షలు ఉంటారు. 133 కులాలు అంటే ఎన్ని కోట్ల మంది అవుతారు? ఎవరొద్దు. ప్రతి నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి ఇండిపెండెంట్ గా నిలబడండి. బీసీలంతా వన్ సైడ్ బీసీకి వేయండి. ఎమ్మెల్యే ఎట్లా కాడు, కార్పొరేటర్ ఎట్లా కాడు, ఎంపీ ఎట్లా కాడు, సీఎం కూడా ఎట్లా కాడో ఆలోచించరు మీరు. బీసీలలో ఐక్యమత్యం లేదు. అలా బీసీ వాడు నిలబడితే వాడు కాదని చెప్పి అగ్రకులాల వాళ్ళ నిలబడితే వాళ్ళకు పోయి పటేలు దూరం అని చెప్పుకుంటే వాళ్ళకు ఓట్లు వేస్తే బీసీ వాడు ఎట్లా గెలుస్తాడు, ఎట్లా రాజ్యాధికారం చేస్తాడు? ఫస్ట్ బీసీలలో ఐక్యమత్యం తీసుకురాలి. సాటి బీసీ వంకనే ఏమైనా అయితే బాగైందనే రకం ఉంటారు బీసీలు. ఇది ఆదా